మానసిక పూజ యొక్క గొప్పదనం గురించి చెప్పుకుందామండి. ఒక ఊర్లో బాగా పిసినారి అతను ఉన్నాడండి. అతనికి ఎంత ఆస్తుందంటే, అతని నెక్స్ట్ ఒక 2, 3 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తుందనమాట. అయినా సరే చాలా పిసినారవ్వడం వల్ల దేవుడికి దీపారాధన చేస్తే ఆ నెయ్యయిపోతది, ఒత్తులయిపోతాయి. లేదంటే ఆ దీపారాధనకి వాడే నూనెయిపోతది. ప్రసాదం పెడితే ప్రసాదము ఎక్కడ వేస్ట్ అయిపోతది. ఇలా అన్నీ కాలిక్యులేషన్స్ అనమాట. దేవుడికి నైవేద్యం పెట్టే దాంట్లో కూడా కాలిక్యులేషన్స్. అలా చేయటం వల్ల అతను ఎట్లా తయారయ్యాడంటే, ఇంట్లో కూర్చొని స్నానం చేసేసి కామ్‌గా కూర్చొని ధ్యానం చేయడం బిగిన్. అతనికి కృష్ణుడంటే అమితమైన భక్తి ఉండేదండి. అందువల్ల కృష్ణుడి యొక్క పూజ చేయాలి అని మనసులో మంచి సంకల్పం చేసుకున్నాడు. ఆ ధ్యానంలో ఏంటి అంటే, షోడశోపచార పూజలన్నీ చేస్తున్నట్టుగా భావించి, అంటే మనసులోనే దీపారాధన వెలిగించడం, మనసులోనే హారతి ఇవ్వడం, మనసులోనే నైవేద్యం పెట్టడం. అలాగే మనసులోనే ఆ నైవేద్యంలో రోజుకొక రకం అనమాట. ఒకరోజు సేమియా కేసరి, ఒకరోజు బొంబాయి రవ్వ కేసరి, ఒకరోజు పులిహార, ఒకరోజు పరమాన్నము, ఇలా అన్ని రకాల నైవేద్యాల్ని చేసి పెడుతున్నట్టుగా భావించేవాడు. అలా ఒకరోజు, 2 రోజులు కాదండి. ఏళ్ల తరబడి భావించాడు. అలా భావిస్తూ అలా మానసిక పూజ చేస్తూ ఎంత తన్మయత్వంలో అయిపోయాడంటే, ఆ మానసిక పూజని ఎక్కడ కూర్చున్నా సరే అతను చేయడం బిగిన్ చేశాడనమాట. అట్లా అతనికి అలవాటయిపోయింది. ఒకరోజు ఏమవుతదంటే, అతను బొంబాయి రవ్వ కేసరి చేద్దామని నైవేద్యం పెట్టాలనుకుని కొలతలు కొలుచుకున్నాడనమాట. కొలతలు కొలుచుకున్నప్పుడు అతని మానసిక పూజలో ఆ 2 చెంచాల పంచదార ఎక్కువయ్యి, అరె! 2 చెంచాల పంచదార ఎక్కువేసేసాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు. ఎంత బాధపడుతున్నాడంటే, అతను చేసిన ధ్యానం వల్ల, మానసిక పూజ వల్ల శ్రీకృష్ణుడే వచ్చి అతనికి చెప్పడం బిగిన్ చేశాడనమాట. 2 చెంచాలే కదా నువ్వు పంచదార ఎక్స్‌ట్రా వేసింది. నేనేం అనుకోనులే. కొంచెం తీపి ఎక్కువవ్వడం వల్ల ఇబ్బందేం లేదు. మొన్న మీ అబ్బాయికి పెళ్లి చేసావు గదా! ఆ అబ్బాయి పెళ్లిలో నాకు కొంచెం స్వీట్ ఎక్కువ పెట్టావని నేను భావిస్తానులే. 2 చెంచాలే కదా! నేనేం అనుకోనని చెప్పి నచ్చచెప్పి, ఇంకా ఏమని చెప్పాడంటే శ్రీకృష్ణుడు, "నువ్వు వేసిన 2 చెంచాల పంచదార నీకేమీ నష్టం జరగలేదు గదా! మానసికంగా ఏసావు అంతే తప్పించి, భౌతికంగా నువ్వేమో 2 చెంచాల పంచదార నాకేం నైవేద్యం పెట్టలేదు గదా నువ్వు. నీకు వేస్ట్ అయిపోయిందని భావిస్తున్నావు. మానసిక పూజలో మాత్రమే పెట్టావు నువ్వు నాకు" అని చెప్పి చెప్తాడనమాట. ఆ తర్వాత అతనికి అయిన జ్ఞానోదయం ఏంటంటే, నేను చేసిన మానసిక పూజకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను చేసిన మానసిక పూజకి కూడా శ్రీకృష్ణుడు తన్మయత్వం చెంది, నాతో పలికి, నాతో మాట్లాడాడు అని ఆనందంలో ఆ పిసినారితనాన్ని వదిలేశాడండి. ఇంతకు మించిన ఆనందకరమైన విషయం ఏమీ ఉండదు ఈ భూమండలంలో అని చెప్పి ఎంతో ఆనందపడి పిసినారితనాన్ని వదిలేశాడు. అంటే భగవంతుడు మనం ఎన్ని గంటలు పూజ చేశాము, ఎన్ని గొప్ప గొప్ప బంగారు వస్తువులతో పూజ చేశాము, లేదంటే ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాము అనేది ఏ మాత్రం కాదండి. స్నానం చేశామా, స్నానం చెయ్యలేదా, మనం ఏమన్నా పేదవాళ్ళకి అన్నదానాలు చేశామా, సంతర్పణలు చేశామా, ఇవన్నీ కూడా కాదండి. మనస్ఫూర్తిగా మనసుని భగవంతుడిపై లగ్నం చేసి ధ్యానం చేసినా అది ఎంతో అపురూపమైన, అనంతమైన ఫలితం ఇస్తదండి. జై శ్రీకృష్ణ.